ఇలాంటి సాగు పూరికి సూపర్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఆ తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అయితే కోసుకొని వేసుకోండి. అలా మొత్తాన్ని వేసుకున్నాక గోల్డెన్ కలర్ రాగానే దానికి పసుపు, ఉప్పు, కొంచెం కారం పొడి అయితే వేసుకొని దాన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి మీకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోండి. వాటర్ మొత్తాన్ని పోసుకున్నాక దాంట్లో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాక మళ్ళీ కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా కూడా వేసుకోండి. అలా గరం మసాలా వేసుకున్నాక దాన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకున్నాక దాంట్లోకి శనగపిండి నీళ్ళు అయితే పోసుకోండి. అదే శనగపిండి మనం బజ్జీలు వేసుకున్న దా పిండి ఇంకా వాటర్ని కలుపుకొని దాంట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని నీట్గా మిక్స్ చేసుకుని అనుకొని మన వేడి వేడి సాగు అయితే రెడీ అయిపోతుంది. అలా ఆ సాగుని అలా పూరితో తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.